హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెలంగాణ అమ్మాయిని. నేను ఈరోజు రాగి పిండితో 3 ఐటమ్స్, జొన్న రవ్వతోటి 1 ఐటమ్ చేయబోతున్నాను. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయము. ఇంకా ఇప్పుడు తప్పం చేస్తున్నాను. ఫస్ట్ నెయ్యి వేసేసుకొని రాగి పిండిని బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను. దాని తర్వాత బెల్లం పాకం చేసుకున్నాను. అంటే కొంచెం డస్ట్ పోయే వరకు వాటర్లో కరిగించుకున్నాను. ఇంకా అది అయినాక దాంట్లో వేసేసుకొని బాగా కొద్దిసేపు కలిపేసేసుకోవాలి. నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి అంతా ఆయిల్ వాటర్ అంతా పోయి నెయ్యి పైకి తేలే వరకు అలా తిప్పుతూ ఉండాలి. మరి ఎక్కువ గట్టిగా అయ్యే వరకు ఉంచుకోవచ్చు. అట్లా లూజ్గా ఉంచుకొని ఒక బౌల్లో వేసేసుకొని ముద్దలాగా చేసుకొని తినాలి. చాలా బాగుంటుంది. 3 days అలా ఉంటుంది. కానీ బోన్స్ చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి రాగి కుడుములు. ఇంకా పోపు ఐటమ్స్ అన్నీ వేసేసి ఆనియను, పచ్చిమిర్చి, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా తోటకూర, క్యారెట్, మన ఇష్టం ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. బీనీస్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇంకా అది కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసేసుకున్నాను. దాని తర్వాత కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు 2 cups వాటర్ వేసాను. 1 cup రాగి పిండి వేసాను నేను. అది రాగి పిండి వేసేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఉప్మా టైప్ స్టీమ్ ఎలా చేస్తాం అలా కొద్దిసేపు వదిలేసేయాలి. వాటర్ ఇంకిపోతాయి. దాని తర్వాత ముద్దలాగా అయితే రౌండ్గా బాల్స్ చేసేసుకున్నాను. అది కొంచెం స్టీమ్ పెట్టుకోవాలి, ఒక 15 minutes అట్లా. ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. డైట్ వాళ్ళు అయితే ఇవి తిన్నారనుకోండి అసలు 2-3 hours వరకు ఏమి తినబుద్ధి కాదు, అలా ఉంటుంది. చట్నీతో సర్వ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాగి ముద్ద 2 cups వాటర్ వేసేసుకున్నాను. తర్వాత రైస్ వేసేసుకున్నాను, ఒక చిన్న గ్లాస్ అంతా. అది మొత్తం ఉడికిపోయిన తర్వాత రాగి పిండి వాటర్ వేసేసుకొని కొంచెం చిక్కగా కలిపేసేసుకొని ఇప్పుడు ఉడికిన అన్నం ఉంటుంది కదా దాంట్లో వేసేసుకొని కొద్దిసేపు కలిపేసుకున్నాను. కలుపుకుంటే కొంచెం బాగా అది ఉడకాలి కదా, ఆ పిండిను రైస్ 2 బాగా స్టీమ్ అయ్యే వరకు ఉంచేసుకొని తర్వాత కలుపుకున్నాను. ఇంకా మన ఇష్టం, దాంట్లో నెయ్యి వేసుకోవచ్చు ఏదైనా. అలా వేసేసుకొని కొద్దిసేపు ఉంచిన తర్వాత ముద్దలాగా చేసేసుకున్నాను. ఇంకా కొంచెం వేడి ఉన్నప్పుడే ముద్దలాగా చేసేసుకోవాలి. ఇంకా అది ఒక ముద్ద తింటే చాలండి, అన్నం అవసరం లేదు. ఇంకా దాంట్లో నెయ్యి కానీ సాంబారు, పప్పు లాంటివి వేసేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి జొన్న కుడుములు అండి. జొన్న కుడుములకి కందిపప్పు 1 cup, శనగపప్పు, పెసరపప్పు హాఫ్ కప్ వేసేసుకొని జొన్న ఒక హాఫ్ కప్ నానబెట్టుకున్నాను. వాటర్ వేసేసుకొని అవి పప్పులు వేసుకున్నాను కదా, అవి నానబెట్టుకున్నాను 3-4 hours. అవి నానిన తర్వాత మిక్సీ చేసేసుకుంటున్నాను. వాటర్ తీసేసి దాంట్లో వచ్చేసి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అలా వేసేసుకొని బరకగా మిక్సీ చేసేసుకున్నాను. దాంట్లో జీలకర్ర, సాల్ట్, ఇంగువ వేసుకుంటే కూడా బాగుంటుంది డైజెషన్ కాబట్టి, ఆనియన్, కొత్తిమీర, మన ఇష్టం. సోయా కూర వేసేసుకున్నాను. మనం స్కిప్ కూడా చేసుకోవచ్చు, ఇది వేసుకోవాలా వద్దా అనేది. ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత జొన్న రవ్వ నానబెట్టుకున్నాను కదా అదంతా వేసేసుకున్నాను. చేదుగా ఏమి ఉండదు. కొబ్బరి వేసుకున్నాను, పచ్చి కొబ్బరి తురుముకొని అదంతా కొంచెం ఉండలాగా చేసేసుకొని స్టీమ్ చేసేసుకున్నాను కుక్కర్లో. ఇలా ఇవి ఒక 15-20 minutes పెట్టాలండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. చట్నీతో, పెరుగు చట్నీతో అయితే తింటే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలైనా తినగలుగుతారు. జొన్నలు తినేవాళ్ళు, రొట్టె తినని వాళ్ళు ఇలా చేసుకున్నారండి. జొన్న రొట్టె చేసుకునే వాళ్ళు బాగుంటుంది. లైక్ చేయండి వీడియో.